నిబద్ధతతో నాణ్యంగా ప్రభుత్వ కాంట్రాక్టు పనులు చేసిన కాంట్రాక్టర్లకు ఇబ్బంది కలగకుండా ముందుంటా అని భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. పట్టణంలోని డీవీఆర్ హోటల్ ఫంక్షన్ హాల్లో కర్నూలు నగరపాలక కాంట్రాక్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మనోహర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన నూతన సంవత్సరం డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరి చరితారెడ్డి, కర్నూలు నగరపాలక సంస్థ మేయర్ బీవై రామయ్య, మున్సిపల్ కమిషనర్ పి విశ్వనాథ్, రాష్ట్ర సబ్కా అధ్యక్షులు విజయ్ కుమార్, సబ్కా కర్నూలు జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి తదితరులు హాజరై నూతన సంవత్సర డైరీ క్యాలెండర్ ని ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ కర్నూలు నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వానికి సంబంధించి పనులు కాంట్రాక్టర్స్ నాణ్యతతో కూడిన పనులు చేయాలని, వారికి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తన దృష్టికి తీసుకుని రావాలని పరిష్కారం చేస్తారని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కర్నూలు మున్సిపల్ నగరపాలక సంస్థ కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మనోహర్ రెడ్డి మాట్లాడుతూ అసోసియేషన్ నెలన్నర కాల వ్యవధిలోనే ఏర్పాటు చేయడం జరిగిందని, కాంట్రాక్టర్స్ ప్రభుత్వానికి సంబంధించిన కాంట్రాక్ట్ పనుల్లో ఎలాంటి నాసిరకం పనులు చేయకుండా నాణ్యతతో పనులు చేస్తామని తెలిపారు. కర్నూలు మున్సిపల్ వెల్ఫేర్ అసోసియేషన్, కర్నూలు మున్సిపల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు. విషింగ్ దెమ్ ఆల్ ది బెస్ట్. ముఖ్యంగా ఇంత పెద్ద అసోసియేషన్ 130 మందితో కర్నూలులో ఒక కని విని ఎరిగిన విధంగా ఓటింగ్ జరిగి మనోహర్ రెడ్డి గారి నేపథ్యంలో తన ప్రెసిడెంట్ గా ఇంత అసోసియేషన్ ఏర్పడటం మాకు చాలా ఆనందంగా ఉంది. నేను సబ్కా అంటే స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్ అసోసియేషన్ కర్నూలు జిల్లా ప్రెసిడెంట్ ని పేరు శ్రీనివాసులు రెడ్డి. మాది రాష్ట్ర వ్యాప్తంగా సబ్కా అసోసియేషన్ ఉంది. ఈ అసోసియేషన్ లో మిగతా అన్ని జిల్లాల సబ్కా కాంట్రాక్ట్ల యూనిట్లే కాక మున్సిపాలిటీలు, వైజాగ్ గ్రేటర్ మున్సిపాలిటీ కానీ, విజయవాడ మున్సిపాలిటీ కానీ, మిగతా రాష్ట్రంలోని మున్సిపాలిటీలన్నీ కూడా అనుసంధానమై అఫిలియేట్ అయి పనిచేస్తున్నాయి. కానీ కర్నూలులో ఇప్పుడు ఏర్పడిన ఈ అసోసియేషన్ చూస్తే మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది మున్ముందు ఈ అసోసియేషన్లోని కాంట్రాక్టర్లందరూ క్రమబద్ధంగా పనులు చేసుకుంటూ సొసైటీకి, వారికి అభ్యున్నతికి తోడ్పడతారని, కృషి చేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు కర్నూలు మున్సిపల్ కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పడి దాదాపు 1.5 నెల అవుతుంది. ఈ సందర్భంగా కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ డైరీని మొట్టమొదటిసారిగా మన కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ తరఫున డైరీని మరియు క్యాలెండర్ను ప్రచురించడం జరిగింది. దీనికి మన గౌరవ మినిస్టర్ గారు టీజీ భరత్ గారు, పాణ్యం ఎమ్మెల్యే గౌరి చరితమ్మ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, తర్వాత మన నగర మేయర్ బీవై రామయ్య గారు, తర్వాత మా స్టేట్ సబ్కా అసోసియేషన్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ గారు, తర్వాత మన కర్నూలు సబ్కా ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి గారు, తర్వాత లీగల్ అడ్వైజరు సత్యనారాయణ రెడ్డి గారు, తర్వాత సోదరులు అందరూ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తోటి కాంట్రాక్టర్లకు, నగరపాలక సిబ్బందికి అందరికీ నా ధన్యవాదం తెలుపుకుంటున్నాను. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ లో ఈరోజు చాలా చారిత్రక ఘట్టం జరిగినది. మొట్టమొదటిసారిగా ఇంతమంది అతిరథ మహారథుల అందరి సమక్షంలో మా KMCWA డైరీ లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చేసినటువంటి మిత్రులకు, కాంట్రాక్టర్లకు, పెద్దలకు, ప్రజాప్రతినిధులకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా అసోసియేషన్ 110 మంది సభ్యులతో ఏర్పడినది. ఈ 110 మంది సభ్యుల ఉద్దేశం ఏంటంటే ఒక బలమైన అసోసియేషన్ ఏర్పరచుకొని ఈ అసోసియేషన్ ద్వారా మనకు ఏవైతే కాంట్రాక్టర్లకు సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ ప్రజాప్రతినిధుల ద్వారా గవర్నమెంట్ కు చేరవేయాలి. అంటే లైక్ దట్